సింహపు నోటి నుండి ఆయన నన్ను ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఎవరు విడిపించారు? సింహపు నోటి నుండి నన్ను విడిపించిన వాడు ఆయనే. ఎలుగుబంటి యొక్క నోటి నుండి నన్ను విడిపించిన వాడు ఆయనే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో నా ముందున్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఆ శక్తి ఎవరు నాకు ఇచ్చారంటే అండి, నా దేవుడే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలుగుబంటిని చీల్చినట్లుగా, సింహాన్ని చీల్చినట్టుగా ఈ రోజు ఇన్ని చీల్చేస్తాను. అంటే గత జ్ఞాపకాలను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజానికి భవిష్యత్తులో ముందు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అవునంటారు కాదంటారు? చేశాడా? కొన్ని సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కఠినమైన పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. ఇప్పుడు దానికంటే కఠినమైన పరిస్థితులు మన ముందున్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఇంతకు ముందు ఉన్న పరిస్థితుల్లో విడిపించిన దేవుడు ప్రస్తుతం కూడా నా ముందున్న పరిస్థితుల నుండి నన్ను విడిపించగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు ప్రార్థన చేస్తుంటే అగ్నిగుండం నుండి ఏమంటే పరలోకం నుండి ఎవరు వచ్చారంటే అండి, ఆయనే దిగి ఎక్కడికి వచ్చాడంట? అగ్నిలోనికి వచ్చి నిలబడ్డాడు కదా. దేవునికి స్తోత్రం కలండి గాక. ఈ రోజు దేవుని ప్రజలంగా ఏ పరిస్థితిని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ పరిస్థితిలో నీ ఒక్కడవే కాదు, నీతో పాటు ఎవరు ఉంటున్నారంటే అండి, ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.